మనం చదివిన భాగము కీర్తన 45వ అధ్యాయం. ఈ భాగాన్ని మనం ధ్యానించక ముందు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాల్లో చాలా ఫంక్షన్స్ జరుపుకుంటూ ఉంటాం. ఇంట్లో బర్త్డే ఫంక్షన్, మ్యారేజ్ ఫంక్షన్, లేకపోతే హౌస్ ఓపెనింగ్ ఫంక్షన్, హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అంటాం, రిటైర్మెంట్ ఫంక్షన్స్ అంటాం. సో ఇలాంటివి రకరకాల ఫంక్షన్స్ జరుపుకుంటాం. కానీ వీటన్నిటిలోనండి ఎక్కువ ఖర్చు పెట్టేది, ఎక్కువ సంబరాలు చేసుకునేది ఏదంటే మ్యారేజ్ ఫంక్షన్, అంతే కదండి. పెళ్ళికి ఖర్చు పెట్టినంత దేనికి ఖర్చు పెట్టాం. ఓకే, ఎందుకంటే వివాహం మన దృష్టిలో చాలా ఘనమైనది కాదు, దేవుని దృష్టిలో ఇంకా అది ఘనమైనది. దేవుడు ఆయనకి మనకున్న ఆ అన్యోన్యమైన సంబంధాన్ని అర్థం చేయించడానికి ఆయన ఉపయోగించుకున్న ఒక సంబరం ఏదంటే వివాహం అన్నమాట. ఆయన వరుడైతే మనం ఏంటి, వధువు. నిజానికి ఈ భాగంలో మనం చూస్తుంటే ఒక రాజు, ఒక రాణి, వాళ్ళకు జరగబోతున్న ఒక వివాహం గురించి రాయబడిన కీర్తన ఇది. ఎలా చెప్పారండి అని మీరు అనొచ్చు. చూడండి, మొదటి వచనంలో చూస్తే రాజు కనపడతాడు. చూడండి, ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గురించి పలికేది. సో ఈ కీర్తన ఎవరి గురించి అంటండి, ఒక రాజు గురించి పలికాడంటండి. ఆ రాజుని గురించి పలికి ఎవరికి చెప్తున్నాడు ఇంతకీ అని చూస్తే 9వ వచనంలో ఒక రాణి ఉంటుంది. ఆ రాణికి చెప్తున్నాడు. చూడండి 9వ వచనం, నీ దయనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు, రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. సో ఇక్కడ ఎవరున్నారు? ఒక 9వ వచనంలో ఒక రాణి. సో ఒక రాజు ఉన్నాడు, ఒక రాణి ఉన్నది. అయితే ఈ కీర్తన యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ రాణికి ఈ భక్తుడు రాస్తూ రాజును గురించి వర్ణిస్తూ, నువ్వు ఈ రాజును నువ్వు ప్రేమించు, ఎందుకంటే ఆయనే నీకు ప్రభువు అని చెప్పి ఆ రాణికి ఆ రాజు యొక్క గొప్పతనాన్ని అర్థం చేయిస్తూ ఆయన్ని నువ్వు ప్రేమించు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అందుకోసం ఈ కీర్తన 45 హెడ్డింగ్లో చూస్తే ఇది ఒక ప్రేమ గీతం అన్నట్టు ఉంటుంది. చూడండి, కోరహు కుమారులు రచించిన దైవధ్యానము, ప్రేమను గూర్చిన గీతము. ఏం గీతం అంటే ఇది? ప్రేమను గూర్చిన గీతం. ఆ రాణికి ఆ రాజును గురించి వర్ణిస్తూ, ఆ రాజు ఎంత గొప్ప రాజు అంటే అని చెప్పి ఆయన యొక్క గొప్ప లక్షణాలని వివరిస్తూ, రాణి ఇంకా మిగిలివన్నీ పక్కన పెట్టు, నువ్వు ఆయన్నే ప్రేమించు, ఆయనకే నమస్కారం చే, ఆయనలోనే నువ్వు ఆనందించు అని చెప్పి, నిజంగా నువ్వు అలాగా ఆయన్నే ప్రేమిస్తూ ఆయన కొరకు నువ్వు నీ జీవితాన్ని సమర్పించుకుంటే నీ జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది అని చెప్పి ముగిస్తున్నాడు అనమాట. దట్ ఈస్ ది ఇంటెంట్ ఆఫ్ దిస్ సామ్. ఈ కీర్తన యొక్క అర్థం, పరమార్థం అది. సో ఇదిను మనము ఈ భాగాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనకున్న అసలు రాజును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకీ మన రాజు ఎవరు? ప్రభువే మన రారాజు. ఓకే, అయితే ఆ రాజుని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము కూడా ఆ రాజుకి ప్రదానం చేయబడ్డాం. ఒకరోజు పరలోకంలో ఆయన ఎదుర్కోబోతాం. పరలోకంలో గొప్ప విందు జరగబోతుందన్నమాట. మనం ప్రభుకి ప్రదానం చేయబడ్డామని చెప్పి ఎక్కడ రాయబడిందండి అని చూస్తే 2 Corinthians 11:2, 2 కొరింథీ 11వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2 కొరింథీ ఎవరికి ప్రదానం చేసినట్టున్నాడు? ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవల్లని మిమ్మును ప్రదానము చేసేతని కానీ అన్నమాట అంటున్నాడు. అంటే మనం ప్రభుకి ఏం చేయబడ్డాం? ప్రదానం చేయబడ్డాం. చూడండి, పెండ్లికి ముందు ఏం జరుగుతుంది మనకు తెలిసి? ప్రధాన కార్యక్రమం జరుగుతుంది కదండి. సో ప్రభుకి మనం ఏం చేయబడ్డాం అంటే ప్రదానం చేయబడ్డాం. మరి వివాహం ఎప్పుడు జరుగుతుంది? వివాహం అది కూడా చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము
ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6-7 వచనాలు. గొప్ప జనసమూహము శబ్దము, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరమును, సర్వాధికారియకు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు అని స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. సో ఈ లోకంలో ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రభువుకి మనము ప్రధానము చేయబడ్డాం, వివాహం కోసం సిద్ధపడుతున్నాం. పరలోకంలో ఆయనతో మనకు వివాహము జరుగుతుంది. ఆ వివాహం గురించి ఏం రాస్తుందంటే గొర్రెపిల్ల మహోత్సవం అంటండి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అది. సో ఆ వివాహం కొరకు మనము సిద్ధపడుతున్నాం. సో ఈ కీర్తన 45వ అధ్యాయం కూడా మనం ధ్యానిస్తున్నప్పుడు ఆ ప్రభువును గురించి, ఆ రాజును గురించి మనము అర్థం చేసుకోవాలన్నమాట. సో ఈ భాగంలో మనం చూస్తే ఆ పరలోక రాజ్యం కొరకు, ఆ వివాహం కొరకు మనల్ని సిద్ధపరచడానికండి ఈ రాజును గురించి ఒక 8 శ్రేష్టమైన పాఠాలు మనం చూడబోతున్నాం. ఎన్ని పాఠాలు? 8 శ్రేష్టమైన పాఠాలు. ఈ 8 పాఠాలు ఎవరి గురించి ఉంటాయి? నీ గురించా, నా గురించా? అదే ఎవరి గురించి మనం తెలుసుకోబోతున్నాం? ప్రభువుని గురించి. మనం ప్రధానం చేయబడిన ఆ ప్రభువుని గురించి మనం అర్థం చేసుకుంటున్నాం అన్నమాట. ఆ ప్రభువుని గురించి అర్థం చేసుకుంటే ఇంకా ఎవరిని మనం ప్రేమించాం, ఆయన్నే ప్రేమిస్తాం, ఆయన కోసం ఎదురు చూస్తాం అన్నమాట. ఆయన గూర్చిన ఈ శ్రేష్టమైన మాటలు ఏంటి అని మనం చూద్దాం. మొట్టమొదటిగా ఈ ప్రభువుని గురించి ఈ భాగంలో మనం చూస్తే ఆయన రాజు అండి. ఆయన ఎవరంటే ఆయన రాజు. చూడండి ఆయన గురించి మొదటి వచనం మనం చదువుతుంది సామ్ 45, కీర్తన 45వ అధ్యాయము మొదటి వచనం నుంచి ధ్యానిస్తున్నాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గురించి రచించిన దానిని పలికెత్తిని. సో ఎవరి కోసం రాస్తున్నాడట? ఒక రాజు. సో మొదటిది ఈ వరుడు గురించి మనం అర్థం చేసుకుంది ఏంటంటే ఆయన ఎవరైనా ఒక రాజు. ఆయన రాజుగా మనం ఆయన స్తుతులు చెల్లించాలి. ఆయన ఎవరో సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన రాజు. ఆయన ఈ ప్రభువుని గురించి ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఆయన రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు. అసలు ఆ పదం వాడితేనే ఆయనకి ఎంతో ఘనత వస్తుంది అనమాట. యేసయ్య నువ్వు రాజులకు రాజువే, నువ్వు ప్రభులకు ప్రభువు నాయన, నువ్వే అందరిపైన అధికారం కలిగిన వాడు, నీ పైన ఎవరికి అధికారము లేదు. రాజుకి ఒక సింహాసనం ఉంటుంది. బైబిల్లో యేసు ప్రభు యొక్క సింహాసనం గురించి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది అనమాట. ఏముంటుందంటే అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అంటాడు. సో ప్రభు సింహాసనం ఎక్కడ ఉంటుంది? అత్యున్నతమైన సింహాసనం. ఉన్నతం అంటే అర్థం ఏంటి? పైన. అత్యున్నత అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన కన్నా పైన ఇంకెవరు లేరు. అంటే అర్థం ఏంటంటే ఆయన కన్నా కింద ఉండేవి ప్రతీది కూడా ఆయన మాటకి ఏం చేయాలి? లోబడాల్సిందే. ఆయన మాట పలికేడంటే ప్రతీది లోబడుతుంది. సృష్టి అంతా కూడా ఆయన మాటకి లోబడుతుంది. యేసు ప్రభు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చినప్పుడు అది రుజువు చేశాడు. ఎలా తెలుసా? యేసయ్య ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయనకి వేటిపైన అధికారం ఉందో అర్థం చేయించడానికి ఆయన కొన్ని అద్భుతాలు చేశాడు. గాలి తుఫాన్ని గద్దించేటప్పటికి అవి ఆయన మాట విన్నాయి. నిమ్మళం అయిపోయిందంటండి గాలి తుఫాను. నిన్న సాయంత్రం పెద్ద గాలి తుఫాన్ వచ్చింది కదండి, ఘాటికి కొట్టింది. అలాంటి తుఫాన్ వచ్చినప్పుడు నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి ఆగు అని అన్నా ఉండి అవుతుందా? ఆగదే. కానీ ప్రభు అలాంటి గాలి తుఫాన్ని ఆగో అనేటప్పుడు కట చూడండి, చిన్నపిల్ల అల్లరి చేస్తున్నట్టు అని అన్నాం అనుకోండి, పిల్లలు ఒక్కసారి సైలెంట్ అయిపోతారు. చూసారా? బెదిరిస్తున్న అలాంటి తుఫాను ప్రభు కేకకి ఏమైందంటే తెలుసా? అక్కడున్న మాట నిమ్మళమైపోయిందంట. ఆ చిన్న అద్భుతము ప్రభు ఏం నేర్పిస్తున్నాడు తెలుసా? సృష్టి నా అధికారంలో ఉంది. ఆయన దగ్గరికి రోగులు వచ్చారన్నమాట, భయంకరమైన రోగాలతో వచ్చారు. ఆయన మాట సెలవిచ్చి రోగులను స్వస్థపరిచాడు, వారిని తాకి స్వస్థపరిచాడు. అక్కడ కూడా రుజువు చేస్తున్నాడు,
రోగాలన్నీ కూడా ఎవరి అధికారంలో ఉన్నాయో తెలుసా? ఆయన అధికారంలో ఉన్నాయి. రోగాలండి, దురాత్మలు, దయ్యాలు పట్టేసిన వాళ్ళు వచ్చి వాళ్ళు పీడిస్తూ ఉంటే ఒక్క కేకేసేటప్పటికి వదిలి పారిపోయాయి అనమాట. అక్కడ రుజువు చేస్తున్నాడు, దురాత్మలు సైతం ఆయన అధికారంలో ఉన్నాయి. ఓకే, పక్షవాతంతో పడిన వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొస్తే ఆయన ఒక మాట పలికాడండి, దేవుడు మాత్రమే పలకాల్సిన మాట అనమాట. ఏంటో తెలుసా? నా కుమారుడా, నీ పాపాలు క్షమింపబడ్డాయి అంటాడు అనమాట. వెంటనే అక్కడ ఉన్న శాస్త్రుల పరిశీలన అంటాడు, ఈయనెవరు పాపాలు క్షమించే వ్యక్తి? దేవుడు కదా పాపాలు క్షమించాలి, ఈయనెవరు పాపాలు క్షమించడానికి అని అంటే ప్రభు వెంటనే అంటున్నాడు, పాపాలు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడికి అధికారము కలదు అంటాడు అనమాట. ఐ హ్యావ్ ది అథారిటీ టు ఫర్గివ్ సిన్స్. అలాంటి స్టేట్మెంట్ ఆయన ఎందుకన్నాడంటే ఆయన దేవుడు కాబట్టి కదా, ఆయన రాజు, ఆయన హీ హ్యాస్ దట్ అథారిటీ. అయితే ఒక రాజుని గురించి ఇంకొంచెం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, రాజు ఏం చేస్తాడంటేనండి, ఒక వేరే దేశం మీద యుద్ధంకి వెళ్ళినప్పుడు యుద్ధం చేసి జై వచ్చిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? ఆ దేశంలో ఉన్న మనుషుల్ని, ఆ దేశంలో ఉన్న ఆస్తిని చెరపట్టి తీసుకొని ఆయన సొంత దేశానికి తీసుకెళ్ళిపోతాడు. అంతే కదండి, ఒక దేశాన్ని జయించినప్పుడు ఏం చేస్తాడు? కొల్ల సొమ్మును పట్టుకొని, మనుషులు పట్టుకొని బంధించి తీసుకొని ఆయన సొంత రాజ్యంకి లాక్కుని వెళ్ళిపోతారనమాట కదా. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ని బబులోను దేశం జయించింది, ఏం చేశారు? వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళ సొంత దేశం తీసుకెళ్ళిపోయారు. అయితే యేసు ప్రభు ఒక రాజుగా ఆయన ఏ రాజ్యాన్ని జయించి అందులో ఉన్న మనుషుల్ని ఆయన రాజ్యంలోకి తీసుకెళ్ళాడండి అంటే, సాతానుగాడి రాజ్యాన్ని ఓడించి ఆ రాజ్యంలో ఉన్న మనల్ని చెరపట్టుకొని ఆయన రాజ్యంలోకి తీసుకెళ్ళాడంటే, ఇది ఎక్కడుందండి ఈ సత్యం అని చూస్తే, మనం ఒక 2 వారాల క్రితం ఒక కీర్తన ధ్యానించాం, కీర్తన 68వ అధ్యాయం. ఆ కీర్తన 68వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది చూడండి. కీర్తన 68వ అధ్యాయము కీర్తన 68వ అధ్యాయము ఎన్నో వచనం అంటే 18వ వచనం, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతుకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ఈ మాటలు చూడండి. నువ్వు ఆరోహణమైతివి అంటే జయించి వచ్చి సియోను పర్వతం మీదకి ఎక్కువ వెళ్ళిపోతున్నావు, నీ రాజ్యంలోకి వెళ్ళిపోతున్నావు. అయితే ఇప్పుడు చూడు ఏం చేశారట ప్రభు, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి. ఇంతకీ పట్టబడిన వారు ఏంటి, చెరపట్టుకొని వెళ్ళడం ఏంటి అంటే, ఆయన ఈ లోకానికి వచ్చింది సైతాను గాడిని ఓడించి వాడి రాజ్యంలో వాడి అధికారం కింద ఉన్న మనల్ని ఆయన ఏం చేశారట తెలుసా? చెరపట్టుకొని తీసుకొని ఆయన రాజ్యంలో చేర్చుకున్నాడట. చేర్చుకొని ఇప్పుడు చూడండి, ఆయన రాజ్యంలో చేరిన తర్వాత ఒక రకంగా ఏం చేయాలి? ఇగో శత్రువులు, మీరు మిమ్మల్ని జయించాను, వచ్చాను, మాకు బానిసలాగా ఉండండి ఇంకా అని అనాల్సింది. ఆయన ఏం చేశాడంటే తెలుసా? చూడండి, వాళ్ళ దగ్గర నుంచి కానుకలు తీసుకుంటున్నాడు. చూడండి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ఇంకా చూడండి, యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతుకుల చేత సహితము నీవు కానుకలు తీసుకుని. అంటే అర్థం ఏంటంటే, మనం ఒకప్పుడు విశ్వాసఘాతుకులమే, పాపులమే. అలాంటి మన ద్వారా కూడా ఆయన స్తుతులు పొందుతున్నాడు, మన ద్వారా ఆయన ఆరాధన అంగీకరిస్తున్నాడు అన్నమాట. నిజానికి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆయన మన జీవితంలో చేసిన మేళ్లలో ఒక రాజుగా చేసిన అతి గొప్ప మేలు ఏంటంటే, సాతాను అధికారంలో ఉన్న మనల్ని, సాతాను రాజ్యంలో ఉన్న మనల్ని ఆయన వచ్చి సాతాన్ని ఓడించి మనల్ని చెరపట్టుకొని ఆయన రాజ్యంలోకి తీసుకున్నాడు. అసలు దాన్ని బట్టి మనం దేవుని ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. కొలస్సీ పత్రిక 1:13 ఇదే సత్యం అక్కడ ఉంటుంది చూడండి. కొలాషియన్స్ చాప్టర్ 1:13, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు. అబ్బా చదవండి, మళ్ళొకసారి చదువుతున్నాను నేను. అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి. ఎంతకీ అంధకార సంబంధమైన అధికారం అంటే ఎవరు? సాతానుగాడు, వాడి రాజ్యం అనమాట. వాడి అధికారం నుంచి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు, విడుదల చేశాడు. అంటే ఆ రాజ్యం నుంచి మనం విడుదల చెయ్యాలంటే ముందు ఆయన ఓడించాలి. సిలువు దగ్గర సైతాను ఓడిపోయాడు అన్నమాట.
ప్రభు మన పాప శిక్ష అంతా ఆయన భరించి మన పాపాలన్నీ కొట్టివేసి, పాపముంటే సాతాను అధికారంలో ఉన్నట్టు, ఎప్పుడైతే పాపాలు క్షమింపబడ్డాయో సాతానికి మన పైన ఏ అధికారము లేదు. అంతే మనల్ని విడిపించి ఆయన రాజ్యంలో చేర్చుకున్నాడు. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఆయన రాజ్యంలోకి మనల్ని చేర్చుకున్నాడు. అసలు దీన్ని బట్టే మన ప్రభువుని మనం ఎంతో స్తుతులు చెల్లించాలి. అయితే ఈ రాజుని మనం ఎలాగండి ఘనపరచగలమంటే, ఒక రాజుకి ఎప్పుడు ఘనత వస్తుంది చెప్పండి? ఒక దేశంలో ఒక రాజుకి ఎప్పుడు ఘనత వస్తుంది? ఆ రాజుకు లోబడినప్పుడు, అంతేనా? ఆ రాజుకి ఏం చేయాలి? అందరూ లోబడాలి. అప్పుడే రాజుకి ఏంటి ఘనత? ఆయన రాజే, కానీ అవ్వడు ఆయన మాట ఎండనుకోండి, ఇంకేం ఘనత. అయితే మీకు ఒక విషయం చెప్తాను. ఈ కీర్తన ఎవరు రాశారంటే కోరహు కుమారులు. చెప్పండి, అసలు ఆ కోరహు ఎవరో తెలుసా? కోరహు బైబిల్లో ఎవరో తెలుసా? కోరహుకి ఏమో మంచి చరిత్ర ఉందా, చెడ్డ చరిత్ర ఉందా? కొంచెం బైబిల్ తెలిసిన వాళ్ళు చెప్పవచ్చు. ఏంటో తెలుసా? చాలా చెడ్డ చరిత్ర. కోరహు మనకు ఎక్కడ కనపడతాడంటే మోషేకి వ్యతిరేకంగా పనిచేస్తాడు. నువ్వెవరు అసలు మా పైన అధికారంగా ఉండడానికి అని చెప్పి ఇంకో ఇద్దరు ఉన్నారు, దాతానని అభిరామని, వాళ్ళతో కలిసి మోషేకే వ్యతిరేకంగా మాట్లాడుతూ అసలు నిన్నే తీసేస్తాం, నువ్వేనో పెద్ద గొప్ప ఏంటి అని చెప్పి దేవుడు ఆయన్ని అధికారిగా పెడితే, మోషేని ఒక నాయకుడిగా పెడితే, ఆ నాయకుడినే ఏం చేసేసాడు? ధిక్కరించిన అలాంటి వ్యక్తి ఎవరు? కోరహ. అయితే దేవుడు కోరహను ఎలా శిక్షించాడు చెప్పగలరా? భూమి నెరవిడిచి సమాజం అందటి ముందున వాళ్ళ కుటుంబానంతని మింగేసింది అనమాట. అయితే ఒక్క విషయం ఏంటంటే, కోరహుని మింగింది కానీ కోరహు కుమారులకు మాత్రం ఆ శిక్ష రాలేదు. ఎందుకో చెప్పగలరా? కోరహ కుమారులు కోరహుతో ఏకీభవించలేదన్నమాట. అర్థమైంది మీకు? ఎలా చెప్పారండి అంటే, మీకే ఒక వచనం చూపిస్తాను చూడండి. నిర్గమాకాండం 26వ అధ్యాయం, నిర్గమాకాండం 26వ అధ్యాయం 11వ వచనం. సంఖ్యాకాండం 26వ అధ్యాయము 10-11 కలిపి చదువుదాం. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి వారిని కోరహును మింగివేసినందునను వారు దృష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు చావలేదు. వాళ్ళు ఎందుకు చావలేదు? కోరహు కుమారులు అయితే చావలేదట. ఎందుకు చావలేదు తెలుసా? వాళ్ళ తండ్రితో ఒకటి మాట అన్నారు, తండ్రి నువ్వు చేస్తున్న తప్పు. దేవుడు ఆ రోజు మనకు మోషే నాయకుడిగా పెట్టాడు. మనమందరం మోషేకి ఏం చేయాలి? లోపడాలి. కానీ నువ్వు ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నావు కాబట్టి మేము నీతో మాత్రం చేతులు కలపవు. దేవుడు కోరహను శిక్షించాడు, కానీ కోరహు కుమారులను మాత్రం శిక్షించలేదన్నమాట. ఇప్పుడు ఈ కీర్తన ఎవరు రాస్తున్నారు చెప్పండి? కోరహు రాస్తున్నాడు. ఇప్పుడు కోరహు కుమారులు కోరహు పేరు ఎందుకు పెట్టుకున్నారండి? అసలు ఇప్పుడు కోరహు ఏదైనా పెద్ద గ్రేట్ అనుకోండి, దావీదులాగా లేకపోతే సొలొమోన్ లాగా ఏదో పెద్ద గొప్ప అనుకోండి, నిజంగా ఆయన పేరు పెట్టుకున్నారంటే అర్థం ఉంది. కానీ చరిత్ర ఎలా ఉంది? చాలా భయంకరమైన చరిత్ర. దేవుడు అందరి ముందు శిక్షించిన వ్యక్తి ఎవరంటే కోరహుని దేవుడు అందరి ముందు శిక్షించాడు. ఆయన పేరు ఎందుకు పెట్టుకుంటారు? అసలు ఆయన పెద్ద గొప్ప, ఆయన పేరు ఎందుకు పెట్టుకున్నారు? నిజానికి ఆయన పేరు పెట్టుకోకూడదు అన్నమాట. వాళ్ళకి సొంత పేర్లు ఉన్నాయి, కోరహు కుమారులకి సొంత పేర్లు ఉన్నాయి, కానీ వాళ్ళ పేర్లు పెట్టుకోవచ్చు కదా. కానీ స్పెసిఫిక్గా కోరహు కుమారులము అని ఎందుకు పెట్టుకున్నాడు తెలుసా? వాళ్ళు అలా పెట్టుకుంది ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు గుర్తుండిపోవాలి. ఏంటో తెలుసా? మా నాన్నగారు దేవుని అధికారంకి లోబడలేదు కాబట్టి శిక్ష పొందారు. మేము ఆ పాపము చేయకూడదు, మేము ఆ రాజుకి ఏం చేయాలి? లోబడాల్సిందే. అది గుర్తుండడానికి వాళ్ళు ఆ టైటిల్లో కూడా వాళ్ళ సొంత పేర్లు పెట్టుకోకుండా వాళ్ళ నాన్నని జ్ఞాపకం చేసుకుంటూ కోరహు కుమారులమి, మా నాన్న చేసిన తప్పు మేము చేయకూడదు, ఆ రాజుకు మేము లోబడాలి అని చెప్పి రాసుకుంటున్నారన్నమాట. సో మొత్తం మీద ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రాజు సాతాను అధికారం నుంచి మనల్ని విడుదల చేసి ఆయన రాజ్యంలో చేర్చుకున్న ఆ రోజుని ఒక రాజుగా మనం ఆయన స్తుతులు మనము చెల్లించాలి. హీ ఈజ్ అవర్ కింగ్. ఒక రాజే మనకు సమస్తం అండి.
పాతకాలంలోకి వెళ్తే మనం చరిత్ర చదివితే ఒక రాజు దేశానికి సర్వస్వం. ఇప్పుడు చెస్ ఆడతారండి, చెస్ తెలుసు కదండి. ఎవరు చచ్చిపోతే ఓడిపోయినట్టు, అంతేనా? భటుడు చచ్చిపోయినా ఆట ఉంటుంది, కానీ రాజుకి చెక్క పెట్టారంటే అయిపోయింది, అంతే గేమ్. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది రాజు చాలా ప్రాముఖ్యం. ఒక రాజు దేశం కోసం పోరాడే వ్యక్తి, ఒక రాజు దేశాన్ని కాపాడే వ్యక్తి, ఒక రాజు దేశాన్ని పోషించే వ్యక్తి, ఒక రాజు దేశానికి న్యాయం తీర్చే వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే రాజు కీలకం అన్నమాట. అయితే మనకు ఆదరణకరమైన మాట ఏంటంటే దేవాతి దేవుడు మనకు ఎలా ఉన్నాడైనా రాజుగా ఉన్నాడు. అసలు దాన్ని బట్టే మనం దేవుని ఎంతో స్తుతులు దేవా, నువ్వు నాకు రాజుకున్నావు, నువ్వు నన్ను కాపాడుతూ నడిపిస్తూ పోషిస్తూ న్యాయం తీరుస్తూ నా జీవితానికి యు ఆర్ ద కింగ్ ఆఫ్ మై లైఫ్. నా జీవితానికి నువ్వేంటి రాజు యేసయ్యా. అందుబట్టి నిన్ను స్తోత్రాలు. యేసయ్య ఈ లోకంలో జన్మించినప్పుడు కూడా జ్ఞానులు ఆయన దగ్గరకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయన నక్షత్రమును చూసాం, ఆయన ముందు సాగిలపడ్డానికి, ఆయన పూజించడానికి మేము వచ్చామని చెప్పి వస్తున్నారు. మనం కూడా ఈ రాజును ఏం చేయాలంటే సాగిలపడి ఆయన ఏం చేయాలి తెలుసా? పూజించాలి. హీ ఈస్ అవర్ కింగ్. ఆ రాజు అన్నాడు. మనం ఒకసారి అండి ఆదివారమే జ్ఞాపకం చేసుకుంటాం ఆయన మన రాజు అని, మళ్ళీ సోమవారం నుంచి మర్చిపోతాం ఆ సంగతి. మనకు రాజు ఉన్నాడని, ఆయన మనల్ని నడిపించేవాడని మర్చిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి. అరే ఆ రాజు శాశ్వత రాజు, ఆ రాజ్యంలో చేర్చుకున్నాడు. ఆయన ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అందుకోసం ఇక్కడ భక్తుడు ఆయన రాజుగా ఆయన వర్ణిస్తున్నాడు. రెండోది ఈ ప్రభువుని గురించి, ఈ వరుణ్ గురించి మనం ఏం నేర్చుకోవచ్చు మన ప్రభువుని గురించి అని చూస్తే, రెండోది ఆయన సంతోషం ఇచ్చే దేవుడు. ఆయన ఎవరైనా ఆయన సంతోషం ఇచ్చే దేవుడు. ఎందుకంటే చూడండి, ఇది మొదటి వచనంలోనే మనం చూస్తాం. ఇక్కడ భక్తుడు రాయడమే ఫస్ట్ ఎలా ప్రారంభించాడు చూడండి. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. ఎందుకండి అంత జాయ్, ఎందుకంత ఉప్పొంగే సంతోషం వచ్చేస్తుందంటే నేను రాజును గురించి ఏం చేస్తున్నాను, రచిస్తున్నాను. ఆ రాజును గురించి జ్ఞాపకం చేసుకుంటా ఉంటేనే ఈయన హృదయంలో ఏముందంట, ఉప్పొంగే సంతోషం. చెప్పండి అన్నమాట, ఉప్పొంగే సంతోషం. మన ప్రభు మనకు ఉప్పొంగే సంతోషం ఇచ్చే దేవుడు ఆయన. ఇంగ్లీష్లో ఒక మంచి పాట ఉంటుంది, సండే స్కూల్లో మనం నేర్చుకుంటాం. ఇట్స్ బబ్లింగ్ ఇన్ మై సోల్ అని అంటాం. అంటే ఆ జాయ్ అంట ఉబ్బుకుతుందంటండి, ఉప్పొంగుతుందంట మన హృదయంలో. ప్రభు ఇచ్చే సంతోషం ఉప్పొంగే సంతోషం. ఒక ఓటలో నీరు ఎలాగైతే బయలుదేరుతూ ఉంటుందో, ఊరుతూ ఉంటుందో, హృదయం నుంచి సంతోషం ఏమో తెలుసా, ఊరుతూ ఉంటుందంట. అలాంటి సంతోషాన్ని ప్రభు మనకి ఇచ్చే దేవుడు ఆయన. అయితే ఒకటి, అది ఎప్పుడండి సాధ్యమవుద్ది అని అంటే మన ప్రభువుని గురించి మనం అర్థం చేసుకుంటేనే ఆ సంతోషం ఏంటో మనకి వస్తుంది. చూడండి, ప్రతి సంతోషానికి వెనకన ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా చాలా హ్యాపీగా వచ్చారనుకోండి, నవ్వుతూ హ్యాపీగా ఉన్నారనుకోండి, మనం వెంటనే అడుగుతాం ఏంటంటే అంత హ్యాపీగా ఉన్నారు, ఏంటి సంగతి అని అంటే ఈవేళ బర్త్డే అండి అని అంటారు అనుకోండి. అంటే అర్థం ఏంటి, ఆ సంతోషం కారణం ఏంటి, బర్త్డే కదండి. ఇంకోళ్ళు అన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు, సూపర్, ఎంతో వాళ్ళ ముఖం చూస్తేనే వెలిగిపోతుంది. అసలు ఏంటండి ఏంటి సంగతి అంటే కొత్త బండి కొన్నామండి అంటారు. సో కొత్త బండి కొన్నాం కాబట్టి ఏమొచ్చేసింది ఇప్పుడు, సంతోషం. ఓకే, సో ప్రతి సంతోషానికి వెనకాలకి ఏముంది, ఒక కారణం ఉంటుంది కదా. మరి లోకానికి కొత్తదనం, లేకపోతే సంపాదన, లేకపోతే ఒక విజయం, ఇవి కారణాలు. ఆ కారణాలు లేకపోతే సంతోషం ఉండదన్నమాట. మరి విశ్వాస గట ఉబుకుతుందంటారండి సంతోషం. అంటే ఇలాంటి కారణాలు లేకపోయినా కూడా సంతోషం ఉంటుందట, ఒక ధైర్యం ఉంటుందంట. ఈ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తే మీకు ఒక 2 వచనాలు చూపిస్తాను. రక్షింపబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలో పెడతాడంటండి ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏం తీసుకొస్తాడట తెలుసా, సంతోషాన్ని తీసుకొస్తాడట. కష్టాలు శ్రమలు ఉన్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే, ఒక్కసారి నీ ప్రభుని చూడు, ఆయన ఉన్నాడు కదా, ఆయన నీకు సహాయం చేస్తాడు కదా అని చెప్పి మన దృష్టిని ఆయన వైపు మళ్ళించి మన హృదయంలో ఏం తీసుకొస్తూ ఉంటాడట, సంతోషం. ఇవన్నీ మీరు ఎలా చెప్తున్నారండి అంటే 2 వచనాలు చూపిస్తాను చూడండి. మొదటి దశలోనికే 1:6, మొదటి దశలోనికే 1వ అధ్యాయము 6వ వచనం. అది పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం. సో ఈ ఆనందం ఎలా కలుగుతుందట, పరిశుద్ధాత్మ వల్ల. చూసారా, ఇంకా చాలా వచనాలు ఉండండి, మీకు చూపిస్తాను. రోమిల్కి రాసిన పత్రిక, రోమన్స్ చాప్టర్ 14
రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ కూడా సంతోషం ఎలా అవుతుంది? దేవుని రాజ్యము భోజనమును పానము కాదు కానీ నీతి, సమాధానము, ఆత్మయందలి ఆనందం, పరిశుద్ధాత్మయందలి ఆనందం. సో ఇట్స్ అ జాయ్ ప్రొడ్యూస్డ్ బై ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి, నిజమే ఉన్నాయి కష్టాలు, నిజమే ఉన్నాయి ఎన్నో భయాలు, బట్ ద హోలీ స్పిరిట్ దట్ ఈస్ ఇన్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు చేసేది ఏంటంటే, ఎందుకు భయపడుతున్నావు? నీ జీవితం ఎవరి చేతిలో ఉంది? యేసయ్య చేతిలో ఉంది కదా. నేను నడిపించేది ఎవరు? ఆయన కదా. ఇంతవరకు ఆయనే కదా తీసుకొచ్చాడు, నేను ఇక మీద ఆయనే కదా తీసుకెళ్తాడని చెప్పి లోపల నుంచి ఆత్మదేవుడు మనకు ధైర్యాన్ని తీసుకొచ్చి హృదయాన్ని ఆనందంతో నింపుతాడనమాట. అందుకోసం అదేంటంటే ఉప్పొంగే సంతోషం. చెప్పండి, ఏ సంతోషం ఇది? అంటే ఉప్పొంగడం అంటే అర్థం ఏంటంటే, ఒక ఓట ఎలాగైతే ఓటను నీరు ఊరుతూ ఉంటుందో, ఆత్మదేవుడు మనలో నుండి సంతోషాన్ని అలా ఊరేటట్టు చేస్తారంటండి. బయట నిజానికి సంతోషించడానికి ఏ కారణాలు లేకపోవచ్చు. పౌలు భక్తుడు అంటున్నాడు కదా, జైల్లో ఉన్నాడండి పౌలు భక్తుడు. నిజానికి ఎన్నో కష్టాలు, సంఖ్యలు ఉన్నాయి, ఆయనకి దెబ్బలు ఉన్నాయి, ఒంటరితనం ఉంది. అలాంటి టైంలో ఫిలిప్పీ పత్రిక రాస్తున్నాడు. ఫిలిప్పీ పత్రికలో ప్రతి అధ్యాయంలో కూడా ఆయన అంటాడనమాట, నేను ఇప్పటి వరకు ఆనందిస్తున్నాను, ఇక మీద కూడా నేను ఆనందిస్తున్నాను. ఏంటయ్యా పౌలు, ఏంటి నీ కారణం ఏంటి అని అంటే, నా ప్రభు ఉన్నాడు కదా, నేను బ్రతికితే ఆయన నాకు తోడుగా ఉంటాడు, మరణిస్తే నేను ఆయన దగ్గర ఉంటాను. అందుకోసం అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే ఇంకా లాభం. ఎందుకు లాభం అంటే నేను ఆయన సన్నిధికి వెళ్ళిపోతాను. ఆయన నుంచి నన్ను ఎవరు వేరు చేయలేరు. సమస్తమును పెంటగా ఎంచుకున్నాను ఆయన తెలుసుకోవాలని చెప్పి. నా పౌర హక్కు పరలోకం, నా పౌరస్థితి పరలోకం. మై సిటిజన్షిప్ ఇస్ ఇన్ హెవెన్. అలా అదే ఫిలిప్పీ పత్రికలో అంటాడు, నన్ను బలపరచువాని అంటే నేను సమస్తము చేయగా ఆయన నన్ను బలపరుస్తాడు. క్రీస్తు యేసు మహిమలో ఆయన ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీరుస్తాడు. 4:19. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఆయనకి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన లోపలుండి ఆయన దృష్టంతటిని ఆ ప్రభు వైపు ఏం చేస్తున్నాడు, మళ్ళిస్తున్నాడు. ఆయన ఉన్నాడు కదా, నేను పట్టించుకునేది ఆయన ఉన్నాడు కదా. ద గాడ్ హూ గివ్స్ హిస్ బబ్లింగ్ జాయ్. ఆయన రాజు. రెండోది, ఆయన మనకు సంతోషమిచ్చే దేవుడు ఆయన. మూడోది, ఆయన ఎవరండి అంటే అతి సుందరుడు. ఆయన ఎవరంటండి? చూడండి మళ్ళీ కీర్తన 45 చూడండి. ఈ కీర్తన మనం 45 మనం చూస్తున్నప్పుడు అండి, ఆఖరి వచనం ఒకటి చూడండి, ఒకసారి చదవండి. ఆఖరి వచనం, కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. ఏం చెల్లిస్తారట? కృతజ్ఞత చెల్లిస్తారంట. కృతజ్ఞత అంటే ఏంటి చెప్పండి ముందు. అంటే థర్డ్ పాయింట్ వెళ్ళక ముందు ఒక మాట చెప్దామని. కృతజ్ఞత ఎప్పుడు చెల్లిస్తాం? కృతజ్ఞత అండి, చాలా కృతజ్ఞతగా ఉంటానండి ఇంకా అంటాం. ఎందుకంటాం ఆ మాట? మేలు పొందితే మనం తిరిగి ఏం చెల్లిస్తాం? కృతజ్ఞత చెల్లిస్తాం కదండి. సో ఈ కీర్తన మనం ధ్యానిస్తున్నప్పుడు అండి, ప్రభు మన ఎడల చేసిన మేళ్ళేంటో మనకు అర్థమవుతూ ఉంటాయి. అలా అర్థమవుతున్నప్పుడు అండి కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేమండి. ఆయన రాజుగా ఉన్నాడు కాదు, మన జీవితానికి ఆయన ఎలా ఉన్నాడు? రాజుకున్నాడు. ఆయన సంతోషం ఇచ్చే దేవుడు కరెక్ట్ కాదు. నీకు నాకు కష్టంలో ఆయన ఏమిస్తున్నాడు? ఆయన సంతోషం ఇస్తున్నాడు. అలా అర్థం చేసుకున్నప్పుడే మనం ఏం చూపిస్తాం? కృతజ్ఞత చెల్లిస్తాం. మూడోది ఏంటో తెలుసా? ఆయన ఎవరంట? చెప్పండి. సౌందర్యం కలిగిన వాడట, అతి సుందరుడట. ఎక్కడ రాస్తుంది ఇప్పుడు చూడండి, Psalm 45 మనం 2వ వచనం, నరుల కంటే నీవు అతి సుందరుడువై ఉన్నావు. ఈ రాణికి చెప్తున్నాడు, ఇదిగో నీ రాజు, నీ ప్రభు. ఆయన ఎవరో తెలుసా? నరులందరికంటే అతి సుందరుడు. అంటే ప్రభుని గురించి ఆయన సుందరుడు అన్న మాట రాస్తుంది. సుందరుడు అంటే మనకు తెలిసిన అర్థం ఏంటండి? మనకు తెలిసిన అర్థం సుందరుడు అంటే అర్థం ఏంటి? చాలా అందమైన వ్యక్తి, హ్యాండ్సమ్, చాలా అందమైన వ్యక్తి. అంటే మీరు మనం అనుకోవచ్చు సాధారణంగా మనకు తెలిసిన అందం ఏంటి అంటే కొంచెం చాలా స్టైల్గా ఉంటాడండి ప్రభు, లేకపోతే అందంగా ఉంటాడండి. వాక్యం చెప్పేది ఎప్పుడు కూడా బాహ్య అందాన్ని ఎప్పుడు కూడా బైబిల్ గొప్పగా చెప్పదు. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు బైబిల్ కలిగిన స్త్రీ కొనియాడబడును. సో ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది,
బ్యూటీ ఈజ్ జస్ట్ స్కిన్ డీప్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ఈ పై తొక్క తీసేస్తే అందము లేదనమాట. సో ప్రభు ఎప్పుడన్నా సౌందర్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ పై తొక్క కోసం కూడా ఆయన మాట్లాడేది. ఇదే కీర్తన మీరే చూడండి. ఆయన సౌందర్యం అంటే ఏంటో మీకు అర్థమవుద్ది. 7వ వచనం, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చుగా ఉన్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించున్నాడు. ఆయన సౌందర్యం ఏంటంటే తెలుసా? ఆయన పవిత్రతే, ఆయన నీతే. చూడండి, నువ్వు నీతిని ప్రేమించావు, భక్తిహీనతను ద్వేషించావు, అది నీ సౌందర్యం. నీ బ్యూటీ ఏంటంటే నువ్వు పవిత్రుడు, నువ్వు పరిశుద్ధుడు. యేసు ప్రభువుకి మనుషులందరికీ తేడా ఏంటండి అంటే, నరులందరికంటే నువ్వు సుందరుడు అంటున్నాడు కదా, నరులందరికీ ఆయనకి తేడా ఏంటండి అంటే, నరులు అన్న వాళ్ళందరిలో కూడా పాపం ఉంది, ఆయనలో మాత్రం పాపము లేదు. ఆయన నీతిమంతుడు. అది ఆయన యొక్క సౌందర్యం. ఏంటండి అంత కాంతవంతమైన మొహం? ఏంటండి ఆయనలో ఏంటి? యేసుప్రభువులో ప్రత్యేకత ఏంటండి అంటే, లోకంలో లేనిది ఆయనలో మాత్రమే ఉండేది. ఏంటండి అంటే, ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడైన, ఆయనలో ఏ పాపము లేదు. అది ఆయన సౌందర్యం. అయితే లోకానికి అది చెప్పామనుకోండి, వాళ్ళు ఇచ్చే జవాబు ఏంటో తెలుసా? అయితే ఏంటి, పవిత్రుడైతే ఏంటి, ఇదే ఇస్తారు జవాబు. ఏంటి గొప్ప ఏంటి, అయితే ఏంటి అంటాం. పవిత్రత యొక్క విలువ లోకానికి ఎందుకు తెలియదు తెలుసా? మనిషికి ఎందుకు తెలియదు చెప్పనా? ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. మీరు అమెరికా నుంచి మంచి పర్ఫ్యూమ్ అంటే సెంట్, అమెరికా నుంచి కాస్ట్లీది కొనుక్కొని తీసుకొచ్చారు. మీరు ఏం చేశారంటే, రోడ్డు మీద ఒక పంది వెళ్తుంటే పందిని తీసుకొచ్చి, అమ్మా నీకు ఒక సెంటు వాసన చూపిస్తాను చెప్పి కొట్టి ముక్కు దగ్గర పెట్టామనుకోండి, అది ఆహా ఎంత బాగుంది అంటదా? ఎందుకంత చెప్పండి? దాని స్వభావం మురికిని ఆస్వాదించే స్వభావం. పందికి ఏం తెలుస్తుందండి పర్ఫ్యూమ్ యొక్క విలువ? పరిశుద్ధత యొక్క విలువ పాపి అనే మనిషికి ఎక్కడ అర్థం అవుతుందండి? అందుకోసం ఆయన పవిత్రుడని ఉన్నా అయితే ఏంటి, అరే నీకు బరబ్బా కావాలా యేసు కావాలా అంటే వాళ్ళు ఏం కోరుకున్నారు? నాకు బరబ్బాయే కావాలి. ఒరే ఆడు గజ్జి దొంగరా, ఎంతోమంది జీవితాలు పాడు చేసినాడు అంటే, అయినా మాకు ఆడే కావాలి. నువ్వు అలాంటోడివి కాబట్టి అన్నీ కోరుకుంటున్నాం. మనం పాపులం కాబట్టే ఆయన యొక్క సౌందర్యం మనకి ఇప్పటికీ అర్థం కావట్లేదు అనమాట. ఆయన సౌందర్యం అర్థం కావాలంటే ఆయన మన కళ్ళు తెరవాలండి. అప్పుడే ఆయన బ్యూటీ ఏంటో నీకు నాకు అర్థమవుతుంది. నువ్వు పవిత్రుడు తండ్రి, నువ్వు పరిశుద్ధుడు, ఆయన లోకంతో నీకు పోలికేంటి నాయన అని చెప్పి నువ్వు అనగలగాలంటే నీ కళ్ళు తెరవబడాలన్నమాట. అయితే ఆయన ఎంత కృప చూపించిన దేవుడు అంటేనండి, మురుకోళ్ళమే, ఆయన విలువెవరో తెలియని అలాంటి వాళ్ళమే మన కళ్ళు తెరిచి ఆయన సౌందర్యాన్ని అర్థం చేసుకొని ఆయన సేవించే, ఆయన ప్రేమించే ఆ మనసు నీకు నాకు అనుగురించి. అందుకోసం ఈవేళ ఇక్కడికి వచ్చాం, ఆయన గురించి అర్థం చేసుకోవడానికి కూర్చున్నాం. ఎందుకంటే ఆయన సౌందర్యం ఏంటో నీకు అర్థమైంది. అది ఆయన నీ ఎడల చూపించిన గొప్ప కృప. ఇంకోటి చెప్పనా, బైబిల్లో పాపాన్ని ఎప్పుడు కూడా మురికితోనే పోల్చారు. నీ నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గొడ్డలు. నువ్వు అనుకున్న మంచి పనులు చెడు మనసుతోనే చేస్తున్నావు మంచి, కానీ దేవుని దృష్టిలో నీ మంచి మురికి. ఇంకా నువ్వు చేసిన పాపం ఇంకెంత మురుకో ఆలోచించు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చూస్తే పాపాన్ని ఎలా వర్ణిస్తాడో తెలుసా? అవి పచ్చి పుండు గాయాలట, అవి పెండబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు, అవి పగిలి రసికారుతున్నదంట, దుర్వాసనటండి. అది మన బ్రతుకు. అలాంటోడికి ఆయన పవిత్రత యొక్క, ఆయన పరిశుద్ధత యొక్క విలువ ఎలా అర్థమవుద్ది? దేవుడు మన స్వభావాన్ని మార్చి ఆయన సౌందర్యాన్ని అర్థం చేసుకునే ఆ భాగ్యాన్ని మనకిచ్చాడు. లోకానికి అది అర్థం కాదండి, నీకు నాకే తెలుస్తుంది యేసయ్య యొక్క సౌందర్యం. అయితే ప్రభు చేసిన గొప్ప కార్యం ఏంటంటేనండి, ఆయన సుందరుడే, మనం పాపులం, కానీ ఆయన మనకు ఆయన సౌందర్యాన్ని ఇచ్చాడు. ఆయన మనం ఎందుకు ఆయన స్తుతించాలి చెప్పనా? మనలాంటి వాళ్ళకి, ఇలాంటి మురుకోళ్ళకి ఆయన సౌందర్యాన్ని మనకి అనుగ్రహించాడు. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు. నీ నీతే నీ సౌందర్యం కాదు, మనలాంటి పాపులని నీతిమంతులుగా
తీర్చాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన యొక్క సౌందర్యం, ఆయన యొక్క అందాన్ని మనకి అనుగ్రహించాడు. ఇది ఎక్కడ రాస్తుందండి ఈ విషయం అని చూస్తే యెషయా గ్రంథం 61వ అధ్యాయం చూడండి. ఐజియా 61, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 2-3 వచనాల ముందు చదువుదాం. యెహోవా హితవత్సరం మనకు మన దేవుని ప్రతిదండ దినమును ప్రకటించుటకును దుఃఖక్రాంతులను ఓదార్చుటకును. ఇప్పుడు చూడండి 3వ వచనం నుంచి, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూడండి, మనకి ఏ ఉన్నాయి, ఏది తీసేది ఏ వేస్తూ ఉంటాడట. చూడండి, సియోను దుఃఖం ఉందట. మనకి 3వ వచనం ఎలా ప్రారంభమైంది? సియోనులో దుఃఖించువారంటే మనలో ఏముంది? దుఃఖం ఉంది. దుఃఖాన్ని తీసి ఏమిస్తాడట? ఉల్లాస వస్త్రం. మళ్ళీ మనకేముందట? బూడిదని తీసి ఆయన ఏమిస్తాడట? దానికి ప్రతిగా పూదండ, పూలదండ, ఎంతో సువాసన వచ్చే దండ. ఇంకా దుఃఖాన్ని తీసి ఆనంద తైలము, భారభరితమైన ఆత్మ ప్రతిగా స్తుతి వస్త్రము ఆయన ధరించారు. ఇంకా కొంచెం అలాగ నెక్స్ట్ లైన్కి వెళ్దాం. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఒకటి అనుగ్రహిస్తున్నాడంట మనకి, నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెడతాడు. ఇంతకీ ఆ నీతిని ఇక్కడ చెట్లతో పోల్చాడు. కొంచెం కిందకి వెళితే 10వ వచనంలో వస్త్రంతో పోల్చాడు. చూడండి, 61:10లోనే, శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకునే పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేది. ఏం ధరింపజేశాడట? నీతి అను పైబట్ట. ఇప్పుడు మాకు అర్థం ఉందా? మనకు అందం లేదు, అలా అందహీనులైన మనల్ని ఆయన దానికి ప్రతిగా నీతి అన్న వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని, పూదండను, ఆనంద తైలను, స్తుతి వస్త్రాన్ని ధరింపజేసి మనకు లేని సౌందర్యాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. పరలోకంలో అడుగు పెడుతున్నామంటే ప్రభు ఇచ్చిన సౌందర్యాన్ని బట్టే, ఆయన ఇచ్చిన నీతిని బట్టే. పరలోకంలో నేను చెప్పాను ఇందాక, ఈ భూలోకంలో ప్రదానం చేయబడ్డాం. పరలోకం వెళ్ళే దేనికి? పరలోకంలో ఏం జరగబోతుంది? గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. పెళ్ళికి వెళ్తున్నాం అనుకోండి, ఎలా తయారవుతాం? పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎలా తయారవుతాం? ఏది పడితే వేసుకుని ఎలా వెళ్ళిపోతూ ఉంటాం? ఏం చేస్తాం? మన దగ్గర ఉన్న చీరల్లో బెస్ట్ చీర, అలాగే బ్రదర్స్ అయితే ఉన్న డ్రెస్సులన్నింటిలో టాప్ ఏది బాగుంటుందో బెస్ట్ వేసుకొని వెళ్తాం. అంతేగాని ఎలా పడితే అలా తయారై వెళ్ళిపోం కదండి. ఇది ఆఫీస్కి వెళ్ళినట్టు వెళ్ళాం, లేకపోతే షాప్కి వెళ్ళినట్టు వెళ్ళాం. పెళ్ళికి బెస్ట్ తయారవుతాం. ఆ పరలోకానికి ప్రభు ఈ లోకంలోనే మనల్ని ఎలా సిద్ధపరిచాడంటే, ఆయన ఎలాంటి వస్త్రాన్ని ఇచ్చాడంటే తెలుసా? రక్షణ వస్త్రం, నీతి అన్న వస్త్రం, ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం, ఇలాంటి వస్త్రాలు మనకు ధరింపజేసి ఆయన సౌందర్యాన్ని మనకు అనుగ్రహించి పరలోకం కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాం. వాట్ అ జాయ్ వీ హ్యావ్ ఇన్ హిమ్. ఎంత సంతోషం అండి. ఇలా అర్థం చేసుకుంటేనండి ఆయన కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేము. అందుకోసం కీర్తన 45 చివర ఎలా ముగిస్తుందంటే, నీ జనులు నీకేం చెల్లిస్తారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఇప్పటివరకు ఏంటంటే నేర్చుకున్నామండి? కమాన్, ఆయన రాజు, ఆయన మన జీవితానికి ఆయన రాజుగా ఉన్నాడు. రెండోది, ఆయన ఎవరు? సంతోషమిచ్చే దేవుడు. మనలాంటి వాళ్ళకి సంతోషంతో ఆయన నింపాడు ఆయన. మూడోది, ఆయన సుందరుడు. ఆయన మురికితో ఉన్న మనల్ని ఆయన సౌందర్యాన్ని అనుగ్రహించాడు. ఆ రీతిగా మనం ఆయన దేవుని స్తుతులు చెల్లించాలి. నాలుగోది ఏంటంటే, ఆయన దయగల మాటలు కలిగిన వాడు. చెప్పండి, ఆయన మాటలు దయగల మాటలు కలిగిన వాడు. ఎక్కడ రాస్తుందండి అని చూస్తే కీర్తన 45 ఎన్నో వచనం, 2వ వచనం చివరన, నీ పెదవుల మీద దయారసము పోయబడినది. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? పెదాల మీద దయారసం అంటే ఆయన ఎప్పుడన్నా మాటలు పలికితే
ఎంతో దయ బయటకు వస్తుంది అన్నమాట. ఆయన మాటల్లో ఎంతో దయ ఉంటుంది, ఆయన మాటల్లో ఎంతో ధైర్యం ఉంటుంది. పక్షవాతంతో పడిన వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? ఆ పక్షవాతం ఉన్న వ్యక్తిని ఎలా తీసుకొచ్చారు? మీటింగ్ ఇలా అవుతుంటే పైన కనబెట్టేసి పైనుంచి దింపారనమాట. అసలు గసరాలే, అరే బుద్ధుందా లేదా, ఇంత మంచి మీటింగ్ పాడు చేశారు మీరు, అసలు పోలీస్ కంప్లైంట్ ఏమంటారా, ఇల్లు కనబెట్టేసారు ఇల్లు, అలాగ కోపించాలి. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? నా కుమారుడా ధైర్యంగా ఉండు, నువ్వు రావాల్సిన దగ్గరికి వచ్చేసావు. ఇంతకాలం నువ్వు ఎంత భయంతో, ఎంత సిగ్గుతో, ఎంత నిరాశతో బ్రతికావో నాకు తెలుసు, కానీ రావాల్సిన చోటకు వచ్చేసావు, నా దగ్గరకు వచ్చావు, నువ్వు నా కుమారుడు, నువ్వు ధైర్యంగా ఉండు. ఆ మాటలే నేను అనుకుంటున్నాను, ఆ పక్షవాతంతో ఉన్న వ్యక్తి ఎంతకాలం అయిందో అలాంటి దయగల మాటలు విని, ఆ మాటలు ఎంతో ధైర్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చాయన్నమాట. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అండి, ప్రభు మాటలు మనకెంతో ఆదరణ ఇస్తాయి, ప్రభు మాటలు ఎంతో ధైర్యం ఇస్తాయి. ఎందుకంటే ఆయన పెదాల మీద ఏముందంటండి? దయారసం. ఆయన వాక్యం విన్నవాడు బయటికి వెళ్ళేటప్పుడు అండి సంతోషం తెలుతాడండి. నేను ఈ మధ్యన కొన్ని కీర్తనలు ధ్యానిస్తున్నాం. చెప్పేసిన తర్వాత వారంలో ఒక్కొక్కసారి ఆ కీర్తన జ్ఞాపకం వస్తూ ఉంటుంది కదండి. కొన్ని వచనాలండి మళ్ళొకసారి ధ్యానిస్తుంటే కళ్ళని నీళ్ళు తిరిగేవన్నమాట. ప్రభా నువ్వు ఎంత మంచోడు, నేనేంటి ఇంతకాలం అది ఆ సంగతే మర్చిపోయాను కాబట్టి నేను ఇంత నిరాశ ఉన్నాను నాయన, నువ్వు ఎంత గొప్ప దేవుడు నాకున్నావు. ఆ మాటలే ఎంతో ఆదరణ, ధైర్యాన్ని ఇచ్చేస్తుంటాయి. కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని మాటలే ఎలాగా ఆయన మనల్ని ఆదరిస్తాయో చూడండి. కీర్తన 139 ఈ మధ్యన ధ్యానించాం. కీర్తన 139లో కొన్ని ధైర్యపరిచే మాటలు చూడండి ఒకసారి. అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు ధ్యానించినవి ఒకసారి రివైజ్ చేస్తున్నాం. మొదటి 3 వచనాల్లో చూస్తే మన దేవుడే మనల్ని నిజంగా అర్థం చేసుకునేవాడట. చూడండి ఎలా రాసిందో. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటిని నువ్వు బాగుగా తెలుసుకున్నావు. యెహోవా మాట నాలుక రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. ఇక 6 వచనాలండి. నీకు తెలియను అంటే అర్థం ఏంటో తెలుసా? భక్తుడు అంటున్నాడు, నా గురించి నువ్వు అర్థం చేసుకున్నంత ఇంకెవరు కూడా అర్థం చేసుకోలేదు నాయన, నువ్వు నన్ను పరిశీలనగా తెలుసుకున్నావు. పరిశీలన అంటే అర్థం ఏంటి? రీసెర్చ్ చేసేసావు నాయన. మా తల్లిదండ్రులకు కూడా తెలియదేమో నా గురించి అంతా, నా భార్యకు తెలియదేమో, నా భర్తకు తెలియదేమో నా గురించి అంతా. నా మనసును నిజంగా అర్థం చేసుకున్నది నువ్వే. నా వీక్నెసెస్ ఏంటో నీకు తెలుసు, నా శోధనలు ఏంటో నీకు తెలుసు, నా భయాలు ఏంటో నీకు తెలుసు. నేను పక్కనోడికి చెప్పుకోలేను, కానీ నేను నీకు చెప్పక ముందే, నా నోటి నుంచి ఆ మాట రాకముందే నీకు ఆల్రెడీ నా గురించి తెలుసు. అసలు ఆ మాట విన్నప్పుడు నాకు ఎంత ధైర్యం వచ్చేసిందంటే, నువ్వు ఒక్కడు నాయన కరెక్ట్గా నన్ను అర్థం చేసుకునేవాడు. అంతేకాదు ఇదే కీర్తన మనం నెక్స్ట్ వెళ్తూ ఉంటే ఇంకేముంటుందంటే థాట్, ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడటండి. మనం తెలుసుకోవడం మాత్రమే కాదట, ఎల్లప్పుడూ మనకు ఎలా ఉంటాడట? తోడు. అది ఎలా ఉంటుందంటే చూడండి 7వ వచనం నుంచి, నీ ఆత్మ ఎదురు నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును, నేను ఆకాశంలోకి ఎక్కినను నీవు అక్కడున్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకును. భక్తుడు అంటున్నాడు, నేను ఎక్కడికి పారిపోయి ఎంత దూరంగా ఉన్నా సరే నువ్వు నాకు తోడుగానే ఉన్నావు నాయన. రెక్కలు కట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయినా నువ్వు అక్కడ ఉన్నావు, సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయినా అక్కడ నువ్వు ఆకాశం ఎక్కేసినా నువ్వు అక్కడ ఉన్నావు, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నువ్వు నాకు తోడుగా ఉన్నావు నాయన. మళ్ళీ అంటున్నాడు 12వ వచనంలో చీకటి కోసం మాట్లాడుతూ, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండను, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. చాలు ఆ మాటలు అంటున్నాడు. ఆ మాటలకు అర్థం ఏంటో చెప్పిన, దావీదు ఏ టైంలో ఇది రాస్తున్నాడంటే అదుల్లా మన గుహలో ఉన్నాడంట. ఏ గుహ అది?
అదుల్లామను గుహ గురించి నేను కొంచెం చదివాను. అందులో అంట కటిక చీకటి ఉంటుందట, పిచ్ డార్క్ అంటాం. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎదురుగుండా ఎవరన్నా వ్యక్తి నించున్నాడు అనుకోండి, అది ఎంత దగ్గరకు వచ్చేసినా సరే అతను నా ముందున్నాడు అన్న సంగతి కూడా మనకు కనిపించదు. అంత పిచ్ డార్క్ అనమాట, కటిక చీకటి. అయితే బయటకు వచ్చేద్దాం అనుకుంటే బయట ఎవరున్నారు రెడీగా? సౌలు రెడీగా ఉన్నాడు, ఎక్కడ దొరుకుతారో చంపేద్దాం అన్నాడు. లోపలేమో కటిక చీకటి, భయం, ఎదురుగుండా పాము ఉందో, తేలుందో, ఏ గొయ్యి ఉందో తనకు తెలీదు. అలాంటి పరిస్థితుల్లో పోనీ ఏమైనా లైట్ వేసుకుందామంటే ఆ లైట్ని బట్టి మనం బయట తెలిసిపోద్దేమో, ఏది వెలిగించుకోండి, అలా చీకట్లో ఉన్నాడు. ఆ టైంలో అంటాడు, చీకటి అయినా నీకు చీకటి కాదు నాయన, నీకు పట్ట పగలే. నేను చీకట్లో సంచరించిన నువ్వు ఏ అపాయమునకు భయపడు, నీవు నాకు తోడే, నువ్వు అక్కడ కూడా నాకు తోడుగా ఉన్నావు తండ్రి. అసలు ఆ మాటలు వింటుంటేనండి మనం ఒంటరం కాదండి, ఆయన మన చేయి పట్టుకున్నాడండి, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. మనల్ని నిజంగా అర్థం చేసుకునేది ఆయన. మనం ఒక్కొక్కసారి మన ప్రభువుని గురించి మర్చిపోయి ఆయన పక్కన పెట్టి వేరే వాటన్నిటి గురించి ఆలోచిస్తూ ఉన్నాం. మన డబ్బుని, మనకున్న పదవిని, ఉద్యోగాన్ని, మనుషుల్ని, ఇవన్నీ పట్టుకుని ఎలాడుతూ ఉంటాం. అందుకోసం మనకు ధైర్యం ఉండదన్నమాట. ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటుంటే ఆ ధైర్యమే వేరు. ఆయన మాటల్ని, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దయారసం, ఆ దయారసాన్ని ఆస్వాదిస్తాం అనమాట. ఆ రుచే వేరు. వాక్యాన్ని వినాలి, అందుకోసం వాక్యం విన్నప్పుడే మనకెంతో సంతోషము, ధైర్యము వస్తుంది. ఇంకో వచనాన్ని నేను ఆయన మాటలు ఎంత దయారసం కలిగినవో అర్థం చేయించడానికి ఇంకో వచనాన్ని కూడా మీకు జ్ఞాపకము చేస్తాను. యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. 2-3 వచనాలు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి 2 వచనం. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణ ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచున్నాను. ఇప్పుడు చూడండి ఈ వచనంలో కొంచెం కిందకి వెళ్తే 3వ వచనం చూడండి. నలిగిన రెల్లును అతడు విరువడు, మకంలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనుపరచును. ఈ మాటలకు అర్థం ఏంటో తెలుసా? నలిగిన రెల్లును ఆయన విరవడట. ఇప్పుడు నలిగిన రెల్లు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా అరిగిపోయింది అనుకోండి, మనం సాధారణంగా పాడేసి కొత్తగా కొంటాం. ఈ రెల్లు అన్న మాటకు అర్థం ఏంటంటే, చూడండి పూర్వకాలంలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండేవి. రెల్లుని తగిలించి దాన్ని టెన్షన్లో ఉన్నప్పుడు దాన్ని వాయిస్తూ ఉంటే మంచి సౌండ్ వచ్చేది. ఇప్పుడు చూడండి వీణ కొంతమంది అమ్ముతూ ఉంటారు తెలుసా మీకు? ఈ సితార్లాగా చిన్న చిన్న బొమ్మలు పెట్టి అనుకుని అమ్ముతూ ఉంటారు, గమనించారో లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న తీగలా ఉంటుంది, ఒకటి పట్టుకొని దాన్ని వీడుతూ ఉంటే ఏమొస్తూ ఉంటుంది? మంచి సౌండ్ వస్తూ ఉంటుంది కదా. దాన్ని ఒకవేళ అందులో ఉన్న టెన్షన్ పోయింది అనుకోండి, అరిగిపోయింది అనుకోండి, మళ్ళీ దాన్ని ఎంత అన్నప్పుడు చూస్తూ ఉంటుంది, అంతేగాని సౌండ్ రాదు. అప్పుడు దాన్ని పాడేసి కొత్తది పెట్టుకుంటారు. నలిగిన రెల్ అంటే అలాంటిది అనమాట, ఒక ఇన్స్ట్రుమెంట్కి ఉపయోగించేది. అది నలిగిపోయింది. సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారంటే నలిగిపోయింది దాన్ని ఏం చేస్తారు? వాడారు, ఇప్పుడు నలిగిపోయింది ఏం చేస్తారు? పారేస్తాం. మనుషులు అంతే, వాడారు, మన అవసరం అంతా తీరిపోయింది, ఇప్పుడు ఏం చేస్తారు? నలిపేసి పాడేస్తారు. బలం ఉన్నప్పుడు, జ్ఞానం ఉన్నప్పుడు, పదవి ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు దే యూజ్డ్ యూ, బాగా వాడేసుకున్నారు నిన్ను. ఇప్పుడు నువ్వు అన్నీ తగ్గిపోయి, అంత డబ్బు లేదు, పదవి లేదు, ఇప్పుడు ఏం లేదు, అవసరమైతే విరిసేస్తారట. ఇంకెందుకు పనికి రాకుండా ఏం చేస్తారు? విరిసేస్తారు. అది మనుషులు. కానీ ప్రభు అట నలిగిన రెల్లును ఆయన ఏం చేయడట? విరవడట. అదే దాన్ని మళ్ళీ బలపరిచి ఆయన వాడుకుంటాడండి. మళ్ళీ అంటున్నాడు, మకపకలాడు జనపనార వత్తిని ఆయన ఆర్పడు. వత్తి అంటే ఏంటి? వత్తి, ఇప్పుడు దీపం బుడ్డ ఉందండి, నూనె ఉంటుంది, దానికి మనం ఏం పెడతాం? వత్తి పెడతాం, వత్తి పెట్టి వెలిగిస్తాం కదండి. ఆ కాలంలో ఏంటంటే జనపనార వత్తి పెట్టేవారటండి. అది బాగా మండేది కొంతసేపు చక్కగా. అయితే ఒకనొక టైంలో అది ఏంటంటే బాగా మాడిపోయి మకమక్కలాడుతుంది. అంటే అర్థం ఏంటంటే ఇంకా అంత లైటింగ్ ఇవ్వట్లేదు. అప్పుడు ఏం చేస్తారు? వేసి పాడేసి ఇంకోటి తెచ్చుకుంటారు. అయితే అప్పటి వరకు చక్కగా వెలుగునిచ్చింది కదా. ఇప్పుడు అవసరం పోయింది. మనుషులు అంటే అలాంటి వాళ్ళే, ఎంతో ఉపయోగకరంగా ఉన్నప్పుడు వాడుకున్నారు, ఇప్పుడు బలం తగ్గిపోయింది, పాడేస్తారు. అయితే ఆయనట మకమకలాడుతున్న జనపనార వత్తిని ఆయన ఏం చేయడట? అలాంటి బలహీనులమే ఆయన మళ్ళీ తిరిగి బలపరిచి ఆయన వాడుకుంటాడు. అంతేగాని ఆయన ఎప్పుడు కూడా మనల్ని త్రోసివేయడు. ఆ మాటలు ఆలోచించినప్పుడు అండి ఎంత ఆదరణ వచ్చిందంటే, ప్రభువా నువ్వు నన్ను ఎప్పుడు యూజ్ అండ్ త్రోలా వాడవు నాయన. యూజ్ అండ్ త్రో అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఎక్కడన్నా భోజనాలకు వెళ్ళామండి, వాటర్ ఇస్తారు. దేని ఇస్తారు వాటర్? డిస్పోజబుల్ గ్లాస్ అంటాం, అంటే ప్లాస్టిక్ గ్లాసు.
తాగేసి మనం ఏం చేస్తాం, జాగ్రత్తగా జోబులెట్టుకు ఇంటికి తెచ్చేస్తామా దాన్ని? ఏం చేస్తాం? దాన్ని నలిపేసి డస్ట్బిన్ ఎక్కడ పడేస్తాం, లేకపోతే కాలంలో ఇసిరేస్తాం, అంతేనా? డిస్పోజబుల్. దేవుడు కూడా మనం అలా వాడేసుకొని తర్వాత నలిపేసి నీ అవసరం పోయింది పో అని చెప్పి డిస్పోజబుల్ గ్లాసులు ఏమైనా వాడతాడు దేవుడు మనల్ని? లేదండి. మక్కమక్కలాడుతున్న జనపనార వత్తిన ఆయన ఆర్పడట. ఇంకోటి ఏమనుకున్నాం? నలిగిన రెల్లున ఆయన వెరవడంటండి. అది మన ప్రభు అండి. ఆ మాటలు విన్నప్పుడే దయారసం ఎంత దయగల దేవుడు నాయన అని చెప్పి మనం ఆయన స్తుతులు చెల్లించుకుంటూ ఉండలేము. ఆయన పెదాల మీద దయా రసం. ఐదోది ఏంటండి ప్రభుని గురించి నేర్చుకునేదంటే కీర్తన 45లోనే మనం చూడండి, కొంచెం త్వరగా వెళ్దాం. ఆయన సూర్యుడు అన్న మాట ఉంటుంది చూడండి. ఎక్కడంటే 3వ వచనం, సూర్యుడా నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సు నీ ప్రభావను ధరు. ఆయన ఎవరైనా సూర్యుడు అంటే అర్థం ఏంటంటే ఆయన సూర్యుడు, యుద్ధం చేసేవాడు అని అర్థం, వారియర్. ఆయనతో ఎవరైనా యుద్ధం వస్తే మాత్రం ఎవరు జయించలేరు అనమాట. ఫరో వచ్చాడు, యుద్ధం చేస్తున్నాడు ఆయనతో, ఏం చేయగలిగాడు? ఎర్ర సముద్రంలో మునిగిపోయాడు అంతే. ఆయన సైన్యం అంతా ముంచేశాడంతే. ఆ కాలంలో ఐగుప్తి మోస్ట్ పవర్ఫుల్ అనమాట. ఆయన ముందు నిలబడలేదు, ఎవరు కూడా ఆయనతో పోరాడలేరు. అలాంటి దేవాతి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన సూర్యుడు, యుద్ధ సూర్యుడు కాబట్టి మనం ఆయన స్తుతులు మనము చెల్లించాలి. 6ది పాఠం ఏంటండి అని అంటే ఆయన శాశ్వత రాజ్యాన్ని ఈ భూమిపైనే స్థాపిస్తాడు. ఆయన శాశ్వత రాజ్యాన్ని ఎలా చెప్పారండి అంటే మీరే చూడండి, 4 నుంచి 6 వచనాలు చూద్దాం. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెల్లో చొచ్చును. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజ్యదండము న్యాయార్థమైన దండము. ఆ మాట చూసారా? ఆయన సింహాసనం ఎంతకాలం ఉంటుందట? నిరంతరం. సో 4 నుంచి 6 వచనాలన్నీ కూడా యేసు ప్రభు ఒకరోజు ఈ లోకంలో ఆయన సింహాసనాన్ని స్థాపించి ఆయన రాజ్యం చేస్తూ సియోనులో లేదా యెరూషలేములో ఆయన ఆఫీస్ ఉంటుంది. ఆయన లోకమంతటిని కూడా ఆయన పరిపాలన చేస్తాడు. ఆయన రాజ్యంలో నువ్వు నేను ఉంటాము. అది శాశ్వత రాజ్యం. భూమిపైన 1000 ఏళ్ల మహాపరిపాలన చేస్తాడు. దాని తర్వాత నిత్యము నూతన భూమి, నూతన ఆకాశాన్ని ఆయన సృష్టించి యుగాలు కూడా ఆయన రాజ్యంలో మనము ఉంటాం అన్నమాట. సో అలాంటి శాశ్వత నిత్య రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడు. అయితే ఒక ఆదరణకరమైన మాట ఏంటంటే ఆ రాజ్యంలో, ఆ శాశ్వత నీతి గల ఆ రాజ్యంలో నువ్వు నేను ఉంటాం అన్నమాట. ఇది ఎలా చెప్పారండి అంటే ఈ 4, 5, 6, 7 వచనాల్లో అదే సత్యం ఉంటుంది. మీకు సింపుల్గా చెప్తాను చూడండి. 4వ వచనంలో యేసు ప్రభు ఆ రాజ్యాన్ని స్థాపించడానికి మొదటిసారి వచ్చాడు ఈ లోకానికి. ఏంటంటే స్థాపించడానికి అంటే 3 మాటలు ఉన్నాయి చూడండి. 4వ వచనం, సత్యము వినయము నీతి ఉందా? సత్యమును వినయముతో కూడిన నీతి. 3 పదాలు చెప్పండి. సత్యము వినయము నీతి. యేసు ప్రభు ఈ లోకానికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ 3 స్థాపించడానికి వచ్చాడు. అంటే సత్యం తెలియని వారికి సత్యాన్ని తెలియజేయడానికి వచ్చాడు. దేవుడెవరో తెలియదు మనకి, దేవుడెవరో తెలియజేయడానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నేనే మార్గమును నేనే సత్యమును, దేవుని గురించి బయలుపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చి సత్యాన్ని తెలియజేసాడు మనకి. ఓకే, నెక్స్ట్ ఇంకో మాట ఉంది, వినయము. వినయం అంటే ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో మీక్నెస్ అంటాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన తన వినయాన్ని ఎక్కడ చూపించాడంటే సిలువు దగ్గర ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటేనండి, నిజానికి ఆయన తిరగబడి వాళ్ళందరినీ కొట్టే చంపేయచ్చు, కానీ మౌనముగా తన వినయంతో ఆ శిక్ష అంతటిని తన పైన తీసుకున్నాడు. మన బదులు మన కోసం ప్రాణము పెట్టాడనమాట. మన శిక్ష అంతటిని ఆయన వినయాన్ని బట్టి భరించాడు ఆయన. అక్కడ ఆయన వినయం. సో సత్యాన్ని చెప్పాడు, మన కోసము వినయంతో తన ప్రాణాన్ని పెట్టాడు. నెక్స్ట్ ఇంకో మాట అంటున్నాడు, నీతిని స్థాపించాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? పాపులైన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయనదేమో నీతి రాజ్యం. అలాంటి నీతి రాజ్యంలో అడుగు పెట్టాలంటే మనకేం ఉండాలి? నీతి ఉండాలి. కానీ మనలో ఉండాల పాపమే. కానీ యేసయ్య మన కోసం ప్రాణం పెట్టి మన పాపాన్ని శిక్ష భరించి క్షమించడం మాత్రమే కాకుండా
ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు. ఆ రీతిగా మనల్ని ఆ రాజ్యం కొరకు సిద్ధపరచడానికి వచ్చాడు. అయితే ఇప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళాడు, మళ్ళీ రాబోతున్నాడు. ఈసారి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? 5వ వచనం చూడండి. నీ బాణములు వాడిగలవే, ప్రజలు నీ చేత కూలుతారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ ఆయన బాణాలకు ఏమైపోతారట? కూలిపోతారట. 6వ వచనం. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచు. ఆ పైన కూడా అంటున్నాడు, నీ బాణములు రాజుల శత్రువుల గుండెల్లో చొచ్చును, వాళ్ళందరినీ హతం చేస్తావు. అయితే నీ సింహాసనం మాత్రం నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. ఇప్పుడు చూడండి, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించినావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చుకున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో ఆయన అభిషేకించి నిన్ను రాజుగా చేస్తాడు, నువ్వు యుగ యుగాలు ఏలతావు అంటున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం, ఇక్కడ చెలికాండ్రులు అన్న మాట ఉంది, ఉందా లేదా? చూడండి 7వ వచనం. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చునగుడుగా నిన్ను ఆనంద తైలంతో. ఇంతకీ చెలికాండ్రులు అంటే ఎవరండి? ఆ రాజ్యంలో ఉంటారట చెలికాండ్రులు. ఎవరో తెలుసా? చెలికాండ్రులు ఎవరో తెలుసా? మనమే. ఇందాక ఆయన సత్యాన్ని మనకు బయలుపరిచి ఆయన తగ్గించుకొని మన కోసం ప్రాణం పెట్టి నీతిమంతులుగా తీర్చాడే, వాళ్ళే ఎవరంటే చెలికాండ్రులు. ఎవరో కాదు, నువ్వు నేనే. చెలికాండ్రులు అంటే బ్రదర్స్ అనమాట. హెబ్రీ పత్రికలో ఇదే వచనాన్ని అక్కడ రాస్తూ, నిన్ను నన్ను అంట ఆయన సహోదరులని పిలవడానికి సిగ్గుపడలేదట అండి. చెలికాండ్రులను పిలవడానికి సిగ్గుపడలేదట. నిన్ను నన్ను ఆయన బిడ్డలుగా చేసుకొని, ఆయన సహోదరులుగా చేసుకొని, ఆయన చెలికాండ్రులుగా చేసుకొని ఆ రాజ్యంలో చేర్చుకున్నాడు. అందుబట్టే మనం దేవుని ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. హెబ్రీ పత్రిక 2:11 ఉంటుంది ఆ మాట చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 11-12. వారిని సహోదరుని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామము నీ సహోదరులకు ప్రచుపరచుని ఆయన. అది సో మనల్ని సహోదరులని పిలడానికి ఆయన సిగ్గుపడలేదటండి. చెలికాండ్రులను పిలడం, చెలికాండ్రులన్న సహోదరులు, బ్రదర్స్. ఆయన సహోదరులుగా మనల్ని చేసుకున్నాడు, ఆయన రాజ్య నివాసులుగా మనల్ని చేసుకున్నాడు. సో ఎన్ని విషయాలు నేర్చుకున్నా చెప్పగలరు ఒకసారి? ఎందుకంటే ఆయన మనల్ని స్తుతించాలి, ఎందుకు ఆయన కృతజ్ఞత చెల్లించాలి? ఆయన మనకు రాజుగా ఉన్నాడు కాబట్టి ఆయన స్తుతించాలి. రెండోది, ఆయన సంతోషం ఇచ్చేవాడుగా ఆయన మన స్తుతులు చెల్లించాలి. మూడోది, ఆయన సుందరుడు, మనలాంటి వారికి ఆయన సౌందర్యాన్ని ఇచ్చినందుకు స్తుతులు చెల్లించాలి. నాలుగోది, ఆయన దయగలిగిన దేవుడు, దయారసం, ఆయన మాటల్లోనే ఎంతో దయ ఉంది కాబట్టి ఆ మాటల ద్వారా ఎంతో మనల్ని ఆదరిస్తున్నందుకు ఆయన స్తుతులు మనం చెల్లించాలి. ఐదోది, ఆయన సూర్యుడుగా ఉన్నాడు, ఆయన యుద్ధ సూర్యుడు కాబట్టి మన పోరాటాలు ఆయన పోరాడతాడు కాబట్టి ఆయన మన స్తుతులు చెల్లించాలి. ఆరోది, ఆయన నిత్య రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు, ఆ రాజ్యంలో నిన్ను నన్ను చేర్చుకున్నాడు కాబట్టి ఆయన మన స్తుతులు చెల్లించాలి. 7-8 విషయాలు త్వరగా చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. 7వది ఏంటంటే, యేసయ్య దైవ మానవుడు. ఆయన ఎవరైనా దైవ మానవుడు. ఈ 6-7 వచనాల్లో కూడా మీరు గమనిస్తే 6వ వచనంలో ఆయన దేవా అన్న మాటను సంబోధిస్తున్నారు. చూడండి 6వ వచనం, దేవా నీ సింహాసనం నిరంతరము. సో యేసుప్రభు ఎవరు? ఆయన దేవుడు. ఆయన ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఇదే వచనాన్ని హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, తన కుమారుని గురించి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును అంటున్నాడు. సో తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని ఏ పదంతో సంబోధిస్తున్నాడు? దేవా, యువర్ గాడ్ అంటున్నాడు అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. 7వ వచనంలో కీర్తన 45:7లో, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించును, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చుగగునట్లుగా. ఈ మాటను చూడండి, చెలికాండ్రులతో కలుపుతున్నాడు. నువ్వు కూడా చెలికాండ్రులతో సమానం అంటే అర్థం ఏంటంటే, నువ్వు కూడా మానవుడే. నువ్వు ఒక పక్కన నువ్వు దేవుడివి, అంతేకాకుండా నువ్వు మానవుడు. యేసయ్య దేవాతి దేవుడే ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? ఆయన మానవుడిగా వచ్చాడు. సో అందుకోసం ఇక్కడ మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసయ్యలో ఉన్న ఒక లక్షణం దైవ మానవుడు. చెప్పండి ఆ మాట, దైవ మానవుడు. అసలు యేసు ప్రభువులో ఆ లక్షణం ఎందుకు ఉండాలి అని మీరు అడగొచ్చు. ఆయన ఒక్కడికి ఆ లక్షణం ఉంది. ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. దేవుణ్ణి
మనిషిని కలపాలి అంటే మధ్యలో ఒక మధ్యవర్తి ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు, మనిషి పాపాత్ముడు. పరిశుద్ధుడైన దేవుణ్ణి పాపాత్ముడైన మనిషిని కలపాలి అంటే మధ్యలో ఒక మధ్యవర్తి ఉండాలి. ఈ మధ్యవర్తికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే దైవ మానవుడై ఉండాలి. సింపుల్ మన భాషలో చెప్పాలి అంటే, ఇప్పుడు ఇద్దరు తనుకుంటున్నారండి, పార్టీ ఏ పార్టీ బి, ఇద్దరు తనేసుకుంటున్నారు, కొడేసుకుంటున్నారు. వీళ్ళిద్దరిని కలపాలి. ఎవరు కావాలి? మధ్యవర్తి కావాలి. ఈ మధ్యవర్తికి ఒక లక్షణం ఉండాలి. ఏంటంటే వీళ్ళు తెలిసి ఉండాలి, వీళ్ళు తెలిసి ఉండాలి. అంతేనా? నేను ఇంకొక సింపుల్ విషయం చెప్తాను. నాకు తెలుగు వచ్చు, మీ అందరికీ ఏంటంటే చైనా వచ్చు. ఎందుకంటే మీరు చైనీస్ అనుకుందాం, ఊహిద్దాం. ఓకే, ఇప్పుడు నేను తెలుగులో మీకు దడ వాకింగ్ చెప్తున్నాను అనుకోండి, మీకు ఒకటే వచ్చు. ఏంటొచ్చు? మీరు చుంచా అంటున్నారు అనమాట. అందరూ మీరు ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని మాట్లాడుకుంటున్నారు మీరు మనసులో. మీకు చైనా, నాకేమో తెలుగు. ఇప్పుడు మన ఇద్దరిని కలపాలంటే, నా బాధ మీకు అర్థం అవ్వాలంటే ఎవరు రావాలి చెప్పండి? ఒక ట్రాన్స్లేటర్ రావాలి. ఆయన ఎవరంటే మధ్యవర్తి. ఈ మధ్యవర్తికి ఒక లక్షణం ఉండాలి. ఏంటి లక్షణం? నా తెలుగు రావాలి ఆయనకి, మీ చైనా కూడా రావాలి. అంతేనా? ఈ రెండు ఉంటేనే మన ఇద్దరిని ఆయన ఏం చేయగలడు? కలపగలడు, జాయిన్ చేయగలడు. యేసయ్య ఆయనలో ఉన్న లక్షణం ఏంటో తెలుసా? దైవ మానవుడు. ఆయన సంపూర్ణ దేవుడు కాబట్టి తండ్రి అయిన దేవునితో మాట్లాడు, తండ్రి ఈ పాపి అయిన మనిషిని నీతో కలపాలంటే ఏం చేయాలి? ఆయన అంటాడు, నా ఉగ్రత అంతా కూడా తీసుకోవాలి నువ్వు. ఆయన తీసుకోగలిగాడు. ఎందుకు చెప్పిన? ఆయన దేవుడు కాబట్టి. ఏ మనిషి కూడా ఆయన ఉగ్రతను తీసుకోలేడు. ఇప్పుడు చూడండి, ఒక్క పాపానికి శిక్ష ఎంత అండి? వన్ సిన్, ఒక్క పాపానికి శిక్ష ఎంత? నిత్య నరకం. వన్ సింగిల్ సిన్కి, ఒక్క పాపానికి నిత్య నరకం. అలాంటి ఎన్ని పాపాలు చేసేసామో, కోట్లు పాపాలు చేసాం మనం. యేసయ్య ఆ సిలువ మీద భరించినప్పుడు ఒక్క వ్యక్తి పాపాల కోసం కాదట, మనందరి పాపాల కోసం కూడా ఆయన ప్రాణము పెట్టాడు. అంత శిక్ష ఆయన ఒక్కడ భరించాడు. ఆయన ఎలా భరించగలిగాడండి అంత శిక్షని? అంటే ఆయన దేవుడు కాబట్టి. ఒక 6 గంటలు ఆయన సిలువ మీద వేలాడినప్పుడు ఆ ఉగ్రత అంతటి కూడా, లోక పాపాలు మోసుకొని పోవే దేవుని ఉగ్రత అంతటిని కూడా ఆయన తీసుకున్నాడు అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఒకే తండ్రి 4 పిల్లలు ఉన్నారు, స్కూల్కి తీసుకెళ్తున్నాడు. 4 స్కూల్ బ్యాగ్స్ని ఒక్కడే మోసుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఈయన బలవంతుడు కాబట్టి. మనందరి పాప భారాన్ని ఆయన ఒక్కడ తీసుకొని ఆ శిక్ష ఆయన భరించాడు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. అందుకోసం దైవ లక్షణం ఆయనలో ఉండాలి. రెండోది, ఆయన మానవుడు. ఎందుకు ఆయన మానవుడుగా ఎందుకు ఉండాలండి అంటే, మన బదులు నించొని శిక్ష పొందాలంటే ఆయన ఏమై ఉండాలి? హీ షుడ్ బి అవర్ సబ్స్టిట్యూట్. సబ్స్టిట్యూట్ అంటే అర్థం ఏంటి? సబ్స్టిట్యూట్ ఎక్కడ వాడతారు ఆ మాట? క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, ఎవడో పడిపోయి దెబ్బ తగిలేసింది, ఆడలేకపోతున్నాడు, కుంటున్నాడు. అప్పుడు ఏం చేస్తారు? వెంటనే ఈ వ్యక్తిని పంపించేసి ఇతను బదులు ఇంకోళ్ళని తీసుకొచ్చి అతని స్థానంలో ఆడాలన్నమాట. సేమ్ థింగ్ ప్రభు, మనం భరించాలి శిక్ష. మన బదులు ఆయన నించొని మన శిక్ష ఆయన భరించడం, మన బదులు నించోడు ఆయన. హీజ్ ఆర్ సబ్స్టిట్యూట్. అందుకోసం మానవుడై ఉండాలి. సో దేవుడు, సంపూర్ణ దేవుడు, ఆయన ఉగ్రతను తీసుకున్నాడు. సంపూర్ణ మానవుడు, మన పక్షాన నించున్నాడు. అయితే కాదు, ఇంకో లక్షణం కూడా ఉంది ఆయనలో. ఏంటో తెలుసా? ఆయన పాపం లేనివాడు. అంటున్నాడు కదా, నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు, నీలో పవిత్రత ఉంది కాబట్టి నువ్వు ఆ మధ్యవర్తివి, దేవుణ్ణి మనిషిని కలపగలిగే మధ్యవర్తివి. యేసయ్యను పక్కన పెట్టి నేను దేవునితో డైరెక్ట్ అవుతానంటే అసాధ్యం అన్నమాట. ఆయన దరిదాపుల్లో కూడా మనం వెళ్ళామన్నమాట దేవుని సన్నిధికి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధత అన్నది అసలు లక్షణం ఏంటంటేనంటే, ఒక పాపి దగ్గరికి వెళ్తే కాలిపోతామండి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి, సూర్యుడు మనందరినీ పార్టీకి పిలిచాడండి. అమ్మ రండి అందరూ ఒకసారి నా దగ్గర కూర్చొని పార్టీ చేసుకుందాం అని చెప్పి సూర్యుడు పిలిచాడు. వెళ్ళిపోతామా? ఎందుకు వెళ్ళాం? మాడిపోతాం. దగ్గర కూడా వెళ్ళాం. చూసారా? అంటే ఆ వేడి తట్టుకోలేం. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. పరిశుద్ధత అంటే అలాంటిది అన్నమాట. ఒక పాపి పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్తేనే కాలిపోతాం అన్నమాట. ఆ లక్షణం అలాంటిది, పరిశుద్ధత లక్షణం. మరి అలాంటి పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి అంటే మనం పరిశుద్ధపరచబడాలి. దట్ ఈస్ ద ఓన్లీ వే. అలా పరిశుద్ధపరచబడాలంటే మధ్యవర్తి రావాలి. ఆ ఉగ్రత అంతా ఆయన తీసుకోవాలి, మన బదులంతా ఆయన శిక్ష భరించాలి, మన పాపాలు క్షమించి మనల్ని పవిత్రపరచాలన్నమాట, పరిశుద్ధపరచాలి. అప్పుడే ఒక పాపి దేవుని దగ్గరికి, పరలోకానికి చేరతాడు. ఆయన ఒక మధ్యవర్తిగా పని చేశాడనమాట. అందుకోసం ఆయన దైవ మానవుడు.
సో ప్రభును మనం స్తుతించేటప్పుడు ఏమన్నానంటే, దేవా నువ్వు దైవమానవుడు కాబట్టి అందుబట్టి నీకు స్తోత్రాలు, నా మధ్యవర్తిగా ఉండి నన్ను దేవునితో సమాధానపరిచావు, అందుబట్టి నీకు స్తోత్రం. 1 తిమోతి 2:5 ఏముంటుంది? దేవుడు ఒకడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు యేసునను నరుడు. హీ ఈజ్ అవర్ మీడియేటర్. ఆఖరిగా 8వది ఏంటంటే, ఎప్పుడైతే మనం సంపూర్తిగా ఆయనకు లోబడతామో ఆయన మనలను ఆశీర్వదిస్తాడంటండి. అది ఎక్కడ రాస్తుంటుంది? 17వ వచనం చూడండి. మనం అంటే నేను 11 నుంచి 17 వచనం వరకు నిజంగా ఆయనకి లోబడితే ఎంత ఆశీర్వదిస్తాడు ఇదంతా రాసి ఉంటుంది. ఒకసారి నేను 11 కూడా చదివేస్తున్నాను. ఈ రాజు నీ ప్రభువు, అతని సౌందర్యంను కోరినవాడు, అతనికి నువ్వేం చేయాలి? నమస్కరించు. తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును, జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుదురు. నిజంగా నువ్వు ఆ రాజుని ప్రేమించి ఆయనకు లోబడిపోతే తూరు కుమార్తెలట ఏం తీసుకొస్తారట? నీకు నైవేద్యం తీసుకొస్తారట. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎప్పుడైతే దేవుడికి లోబడతావో ఎవరెవరో తీసుకొచ్చి నీకు ఇస్తారటండి. అక్కడ అంటాడు తూరు కుమార్తెలు తీసుకొచ్చి నీకు నైవేద్యాన్ని ఇస్తారు. దేవుడు అలా ఆశీర్వదిస్తాడట నిన్ను. ఇంకా ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుతారు. ఇంకా చూడండి, అంతఃపురంలో నుండి రాజు కుమార్తె కేవలం మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుట్టా పని. ఇంకా మనం కిందకి వెళ్తూ ఉంటే 15వ వచనం, ఉత్సాహ సంతోషములతో వారు వచ్చున్నారు, రాజు నగరంలో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులందరూ, భూమి అందంతటా నీవు వారిని అధికారులుగా నియమించదవు, తరమలన్నింటినా నీ నామము జ్ఞాపకుండునట్లు నేను చేయదును, కావున జనములు సర్వకార్యం నీకు హృదయాస్తుతులు చెల్లించదు. ఈ వచనాలన్నింటికి ఒక అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ఆ రాజు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని ఆయనకు లోబడిపోతూ ఉంటుందో, ఆయనకే నమస్కారం చేస్తూ, ఆయనే ప్రేమిస్తూ తన జీవితాన్ని ఆయనకు అంకితం చేస్తూ ఉంటుందో, తూరు కుమార్తెలు వాళ్ళు ఏం చేస్తారట? నైవేద్యాన్ని తీసుకొని వస్తారట. ఎక్కడెక్కడి నుంచో దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో తీసుకొస్తూ ఉంటాడు. నిన్ను సంతోషంతో నింపుతాడు, అందరి ముందు నిన్ను గణపరుస్తాడు, హెచ్చిస్తాడనమాట. నిజానికి ఈ వచనాలన్నీ మనం అర్థం చేసుకున్న మనం ఆ రాజుని ప్రేమిస్తూ, ఆయన మాత్రమే ప్రేమిస్తూ, ఆయన కనపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ 8 విషయాలను కూడా తలపోసుకుంటూ ఆయన్ని ఆరాధన చేద్దాం. దయచేసి మోకరించండి. యెహోవాను స్తుతించుడి అందరూ, బ్రతుకు కాలమంతయును మహోన్నతుడు. దయచేసి ముందుకు జరగండి. మహోన్నతుడు మన ప్రభువు, పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా. యవనస్తులు కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ చాలా ప్లేస్ ఉంది. అందరూ పెద్దవారికి వెనక ప్లేస్ ఉంచండి. యవనస్తులు దయచేసి ముందు వచ్చండి. బ్రదర్స్ కూడా కొంచెం ముందుకు వచ్చేసి ఇక్కడ ఖాళీలు నింపితే పెద్దవారికి మనం ప్లేస్ ఉంచిన వారు అవుతాం. ఓకే, ముందుకు వచ్చేయండి యవనస్తులు, చాలా ప్లేస్ ఉంది ఇక్కడ. సిస్టర్స్కి ఆరాధన చేయడానికి అవకాశం ఇస్తున్నామండి. క్లుప్తంగా ప్రభుని ఆరాధన చేయండి. మనకున్న సమయం తక్కువ కాబట్టి జ్ఞాపకం ఉంచుకొని ఆరాధన చేయండి. రైట్, అవకాశం ఇస్తున్నాం. గట్టిగా ప్రభుని స్తుతులు చెల్లించండి. ముందు నుంచి ప్రారంభించండి.